ఉగ్రవాద స్థలాలు అక్కడ ఉన్నాయని డిఫెన్స్కి ముందే వాటి మీద అవగాహన ఉందని మీరు అంటున్నారు. దానికి ఎందుకు ముందే చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే అది పాకిస్తాన్ భూభాగం కాబట్టి. ఇదివరకు ఇలాంటి ఎఫెక్ట్లు జరగలేదా? జరిగాయి, మనం ఓర్చుకున్నాం. మనం అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సి? ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాం అంటే డ్రాస్టిక్ బ్లో మనకు తగిలింది. ఇదివరకు అది లేదంటారా? ఇదివరకు అది లేదని అంటలేదు. ఇది వరకు ఇంత పెద్ద పంజా మనకి మీద పడలేదు ఇప్పటిదాకా. ఈ మధ్య కాలంలో సార్ మీరు ఒకసారి మాట్లాడుకుంటే పంజాబ్లో ప్రతిరోజు మనం టెర్రరిస్టులు చంపేసాని ప్రతిరోజు మనకు వార్తలు వచ్చేవి ఒకప్పట్లో. అది తగ్గాయి. అలాగే పుల్వామా దాడికి మనం సమాధానం ఇచ్చాం. ఓకే, అలాగే ఇంకొక దాడి కూడా జరిగింది, ఊరి అటాక్ కూడా మనకి జరిగింది. సో ప్రతి దానికి మనం సమాధానం ఇస్తూనే ఉన్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు 28 మంది అమాయకులైన ప్రాణాలు బలిగొన్న తీవ్రవాదులకి సరైన ఆన్సర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం చేసిన ఓ ప్రయత్నం ఇది. మనం వార్ ప్రకటించలేదు, మనం దాడికి ప్రతి దాడి చేయలేదు, దాడికి మేము బాధపడుతున్నాం అన్న విషయం తెలియజేశాం.